నేషనల్ టీవీకి స్వాగతం. ఈ ఏడాది దేశం ఎన్నో గంటలు సాధించిందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న మహిళా బిల్లు ఆమోదం పొందిందని చెప్పారు. G20 విజయవంతం భారత్ 5వ ఆర్థిక వ్యవస్థగా మారడంపై ప్రజలు లేఖ రాసి సంతోషం వ్యక్తం చేశారని చెప్పారు. నాటు పాటకు ఆస్కర్ వర్ణించిందని, వరల్డ్ కప్ లో భారత జట్టు అందరి మనసును దోచిందని తెలిపారు. ఈ ఏడాది చివరి మన్ కీ బాత్ ఎపిసోడ్ లో మోడీ మాట్లాడారు. దేశ ప్రజలు వికసిత్ ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తి 2024లోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని మోడీ ఆకాంక్షించారు. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ముందు వచ్చిన స్పందన పట్ల ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు మోడీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. बनना इस बात का प्रतीक है कि हम रुकने वाले नहीं हैं। 2015 में हम ग्लोबल इनोवेशन इंडेक्स में 81वें रैंक से भर दिया है। नमो ऐप पर बड़ी संख्या में मुझे स्टार्टअप्स ने भी अपने सुझाव भेजे हैं। उन्होंने अपने कई तरह के अनूठे प्रयासों की चर्चा की है। Mental illnesses and निश्चित रूप से आप सभी को प्रेरित करेगी। आइए ग्रैंड मास्टर विश्वनाथन आनंद जी को सुने। शुक्रिया करता हूं कि उनके मन की बात में मुझे भी अपने मन की बात आपको कह पाने का एक छोटा सा। मुझे ये जानकर बेहद खुशी हुई कि मन की बात के लोगों को मेरा वही संबोधन उसी समय तमिल भाषा में सुनाई दे रहा था। काशी तमिल संकुल का नाम है कार्तिक उरांव आदिवासी कुडुख स्कूल। इस मुखर रही शिक्षा से समाज के सशक्तिकरण पर उनका गहरा विश्वास था। महात्मा फुले जी के साथ मिलकर उन्होंने बेटियों के लिए कई स्कूल शुरू किए। उनकी कविताएं लोगों में जागरूकता बढ़ा, वीरांगनाओं को श्रद्धा सुमन अर्पित, सिरे से नई ऊर्जा के साथ और तेज गति से बढ़ने का संकल्प लेना है। और ये कितना सुखद संयोग है कि इसे भरा हुआ है। विकसित भारत की भावना से, आत्मनिर्भरता की भावना से ओतप्रोत है। 2024 में भी हमें इसी भावना और मोमेंटम को बनाए रखना है। दिवाली पर रिकॉर्ड कारोबार ने ये साबित किया कि हर भारतीय वोकल फॉर लोकल के मंत्र को महत्व दे रहा है। साथियों, आज भी कई लोग मुझे चंद्रयान-3 की सफलता को लेकर संदेश भेजते रहे हैं। मुझे विश्वास है भी हमारे एथलीटों ने जबरदस्त प्रदर्शन किया। एशियन बहुत सकारात्मक प्रभाव हुआ। हमने आजादी का अमृत महोत्सव और मेरी माटी मेरा देश ऐसे सफल अभियान का अनुभव किया। इसमें ग्लोबल इनोवेशन इंडेक्स में 81 లక్ష మంది విద్యార్థులకు ఉపాధి శిక్షణ ఇవ్వడానికి ముందుకొచ్చిన టాటా సంస్థను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. టాటా సంస్థతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం పనిచేయనుందని, అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడానికి ఉన్నతాధికారులతో కమిటీ వేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో యువతకు టెక్నాలజీపై శిక్షణ, ఉపాధి అవకాశాల కల్పనపై టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సెక్రటరియట్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రపంచంతో పాటు పోటీ పడే విధంగా యువతకు శిక్షణ ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వ ఐటీలోని ఆధునిక కోర్సులను ప్రవేశపెట్టాలని సూచించారు. చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం దొరికేలా సొంత పరిశ్రమ ఏర్పాటు చేసుకునేలా విధంగా కోర్సులను ప్రవేశపెట్టాలని చెప్పారు. రాష్ట్రంలోని 50 ప్రభుత్వ ఐటీలోని 1500 మంది నుంచి 2000 కోట్ల ఉపాధి ఆర్థిక పరిశ్రమ శిక్షణ అందించడానికి టాటా టెక్నాలజీస్ ముందుకు రావాలని స్వాగతిస్తున్నట్లుగా చెప్పారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం పవర్ సెక్టార్ నిండా ముంచేసిందని, వారు చేసిన తప్పిదాల వల్ల విద్యుత్ సంస్థలు పీకలోతు అప్పుల్లోకి కూరుకుపోయాయని డిప్యూటీ సీఎం విద్యుత్ మంత్రి బట్టి విక్రమార్క మండిపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని భద్రాద్రి పవర్ ప్లాంట్ ను ఆయన సందర్శించి పరిశీలించారు. ప్లాంట్ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. పవర్ ప్లాంట్ పనులను జరుగుతున్న తీరును, విద్యుత్ తయారీ, కోల్ సప్లై వివరాలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన అంకెలు, లెక్కలు ఆందోళనకరంగా ఉన్నాయని, ఆశ్చర్యంగా ఉన్నాయని చెప్పారు. గత ప్రభుత్వాన్ని ఏం చేయాలో అర్థం కావడం లేదని, రాష్ట్ర విభజన నాటికి విద్యుత్ కొనుగోలుకు సంబంధించి 7,250 కోట్లు బకాయిలుండగా బీఆర్ఎస్ గవర్నమెంట్ 9.5 ఏళ్ల పాలనలో బకాయిలు దాదాపు 1.10 లక్షల కోట్లకు పెరిగాయని చెప్పారు. లోపలికి ఎవరు తీసుకోవద్దు. ప్రెస్ అన్న నమస్కారం అన్న. పక్కన ఉన్నాను సార్. పక్కన ఉన్నాను సార్. 1 by 1 కలుపుకుంటారు సార్. మహిళలు మహిళలకు ఉచిత రవాణా సౌకర్యంతో నగరంలో తిరిగే సిటీ బస్సులో ఫ్యామిలీ 24 T6 టికెట్లను టీఎస్ఆర్టీసీ నిలిపివేసింది. మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికులకు రద్దీ పెరగడంతో గ్రేటర్ హైదరాబాద్లోని జారీ చేసే ఫ్యామిలీ 24 T6 టికెట్లను ఉపసంహరించుకోవాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఎండీ సజ్జనర్ సోషల్ మీడియా ద్వారా ఫ్యామిలీ 24 T6 టికెట్లను నిలిపివేసినట్లుగా ప్రయాణికులకు తెలియజేశారు. జనవరి 1, 2024 నుంచి ఈ టికెట్లు పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లుగా వెల్లడించారు. ఫ్యామిలీ 24 T6 టికెట్లు జారీ చేయాలంటే ప్రయాణికుల గుర్తింపు కార్డులను కండక్టర్లు చూడాలి. వారి వయసును నమోదు చేయవలసి ఉంటుంది. మహాలక్ష్మి స్కీమ్ వల్ల రద్దీ పెరగడంతో ఫ్యామిలీ 24 T6 జారీకి కండక్టర్లకు చాలా సమయం పడుతుంది. ఫలితంగా సర్వీసుల ప్రయాణం సమయం కూడా పెరుగుతుంది. ప్రయాణికులకు ఆ సౌకర్యం కలిగించవద్దనే ఉద్దేశంతో ఫ్యామిలీ 24 T6 టికెట్లను ఉపసంహరించాలని సంస్థ నిర్ణయించింది. రేపటి నుంచి ఈ టికెట్లు జారీ చేయడం లేదని సజ్జనర్ వివరించారు.
వ్యాప్తంగా జరిగే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఈవెంట్స్ పై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆదివారం రాత్రి 8 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రగ్ డిటెక్షన్ టెస్టులు నిర్వహించాలని నిర్ణయించారు. మద్యం తాగి పట్టుబడిన వారి వాహనాలు సీజ్ చేయడంతో పాటు ఆల్కహాల్ కంటెంట్ బట్టి కేసు నమోదు చేసి 10,000 జరిమానా వేయనున్నారు. ర్యాష్ డ్రైవింగ్, పబ్లిక్ న్యూసెన్స్ చేసే వారిపై కేసులు నమోదు చేయనున్నారు. ఈ మేరకు అన్ని పోలీస్ కమిషనరేట్లు, ఎస్పీ ఆఫీసులు, డీజీపీ కార్యాలయం అప్రమత్తం చేసింది. హైదరాబాద్ లో ఎక్కువ ఈవెంట్స్ జరగనున్నాయి. రాత్రి సమయంలో యువత రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది. రాత్రి 1 గంట వరకు ఈవెంట్స్ కు అనుమతులు ఉన్నాయి. చట్ట పరిధిలోనే వేడుకలు జరుపుకోవాలని చెప్పారు. పబ్స్, రెస్టారెంట్స్ నిబంధనలకు లోపడే ఈవెంట్స్ నిర్వహించాలని అన్నారు. మైనర్లకు లిక్కర్ పార్టీలకు అనుమతించరాదు. మద్యం తాగి డ్రగ్స్ విషయంలో కఠిన చర్యలుంటాయని తెలిపారు. కొత్త ఆశలు, కొత్త తీర్మానాలు, కొత్త ఊహలు, ఇవన్నీ కూడా సృజనాత్మకమైన వ్యూహాలు అన్ని కూడా మనం కొత్త సంవత్సరంలో అమలు చేయాలని అనుకుంటాము. ఎవరైనా కూడా అందుకు కొత్త సంవత్సరం ఒక నాందిలాగా మనం భావిస్తాము. సో ఆ సందర్భంగా దాన్ని ఆహ్వానిస్తూ వేడుకలాగా చేసుకోవడము ఒక ఆనవాయితీ. అయితే నా విజ్ఞప్తి ఏంటంటే పరిమితులకు లోబడి పోలీస్ శాఖ చెప్పిన ఆంక్షలకు ఆ పరిమితుల్లోనే ఈ వేడుకలు జరుపుకుంటే అందరికీ సంతోషంగా ఉంటుందనేది నా విజ్ఞప్తి. ఎవరైనా సరే ఈ పరిధులు దాటితే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఉంటాయి. దాంతో మనకి ఇబ్బంది ఏంటంటే ఒకసారి ఒక నేరంలో భాగస్వామ్యం అయితే భవిష్యత్తు స్థితికి లోను కావద్దు. అట్లాగే పబ్స్, రెస్టారెంట్స్ అండ్ అదర్ ఈవెంట్ మేనేజర్స్కి ఆల్రెడీ మేము నోటిఫికేషన్ ఇచ్చాము. ఏ పరిమితులు ఉండాలి, దేనికి లోబడి అవి పనిచేయాలి, తర్వాత ఏవి అనుమతించబడతాయి, ఏవి అనుమతించబడవు, ఏ వయసు వారికి ఆల్కహాల్ అనుమతించబడుతుంది, ఏ వయసు వారికి అనుమతించబడదు, ఇవన్నీ చూసుకుని దయచేసి అవన్నీ కూడా పాటిస్తూ మైనర్స్ వాళ్ళు ఎవరైనా వస్తే మీకు బై వెరీ ఫస్ట్ లుక్ వాళ్ళు మైనర్స్ అని తెలుస్తుంటది. సో వాళ్ళకు లిక్కర్ సర్వ్ చేయకూడదు. అట్లాగే డ్రగ్స్ లాంటి నిషేధిత పదార్థాలు అయితే ఇట్స్ అ బిగ్ నో. క్వశ్చన్ ఆఫ్ సప్లైయింగ్ దోస్ థింగ్స్ మీరు మర్చిపోండి. ఎందుకంటే అవి సప్లై చేస్తే ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మీ పబ్, రెస్టారెంట్లు కూడా మూసేసే పరిస్థితి వస్తుంది. ఇక రోడ్ల మీద తిరిగే యువకులకు బైక్స్ కానీ కార్స్లో కానీ వెళ్ళే వాళ్ళకి నా సలహా ఏంటంటే తాగి నడపొద్దండి. మీ వెహికల్ నడపడానికి మీ స్నేహితుడిని ఎవరైనా డ్రింక్ చేయని అలవాటు లేని వాళ్ళు కానీ లేకపోతే ఆ పూటకు డ్రింక్ చేయకుండా కంట్రోల్ చేసుకునే వాళ్ళు పెట్టుకోండి. వాళ్ళు మీరు రిటర్న్ వెళ్ళేటప్పుడు డ్రైవింగ్ వాళ్ళు చేయాలి. ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవింగ్ మధ్యలో మేము చెక్ చేస్తాం, మళ్ళీ అవన్నిట్లో పట్టుబడితే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి. There is no issue. Every event ki everybody permission bhaganga they have to comply with certain meeku requirement. Depending on the situation iddar paina kuda action teeskodam jarugutadi. If the modifications without permission to the vehicle, so alanti unte a vehicle seize cheyadam, case book cheyadam jarugutadi. సో ఇప్పుడు మేము న్యూ ఇయర్ గురించి we had okay, because it's for new year we'll broadly restrict to that, but transfers, postings are all part of the administration. Public place lo nuisance is public, it's punishable in law. మీరు ఇంట్లో మీరు ఏం చేసుకుంటారు తాగి మీ ఇష్టం అది. So if they are going to do something which is not permissible as per law in a public place or even a private place, if we are going to do which is not permissible, then paina will definitely take action. That's why I said at the beginning only, it should be a celebration for everybody. It should not be a celebration for somebody and pain or difficulty for others. It should be celebration for everybody. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి చాలా మంది ఫీడ్బ్యాక్స్, పరిశీలనలు పంపుతున్నారని తెలిపారు. అందులో తనకు నచ్చిన ఫీడ్బ్యాక్స్ లో బెస్ట్ అనిపించిన ఒకదాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
లోని మల్లికార్జున స్వామిని దర్శించుకున్న మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాగరాజు, కలెక్టర్ సీతా పట్నాయక్ ఈ సందర్భంగా మంత్రి స్వామివారికి ప్రత్యేక పూజ చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న మంత్రికి పూర్ణ కుంభంతో ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఐలవోను మల్లన్న జాతరపై భక్తులకు సౌకర్యాల ఏర్పాట్లపై శాఖల వారీగా అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ఐలవోను జాతరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, అధికారులకు పనితీరులో మార్పు రావాలని చెప్పారు. జాతర ప్రాంగణంలో చెత్త చెదరాన్ని లేకుండా పరిశుభ్రతగా ఉండేలా చూడాలని చెప్పారు. జాతరకు వచ్చే భక్తులు క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని, జాతరలో వృద్ధులకు, మహిళలకు, గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. జాతరలో భక్తులకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే అత్యవసర సేవలు అందించేందుకే అంబులెన్స్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. గతంలో జాతర కంటే మెరుగైన సేవలు అందించేందుకే అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చర్చ చేయడం జరిగిందో నిన్న కూడా అదే పద్ధతిలో అక్కడ చర్చ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకొని వాళ్ళకు కావాల్సిన సలహాలు, సూచనలు ఇస్తూ మంచి వాతావరణంలో ఆరోగ్యవంతంగా ఎక్కువగా హెల్త్, శానిటేషన్, పోలీసు, ట్రాఫిక్ వీళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. వాళ్ళని అలర్ట్ చేస్తూ, మెడికల్ వాళ్ళని అలర్ట్ చేస్తూ వాళ్లకు స్ట్రిక్ట్గా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా సమీక్ష దాదాపు 1.5-2 గంటల నుంచి కూడా వివిధ శాఖల మీద మేము రివ్యూ చేయడం జరిగింది. మరి గతంలో లాగా ఏదో జాతర అయిందా పోయిందా అనేటువంటి పద్ధతిలో చేయకుండా ప్రతి ఒక్క సామాన్య భక్తునికి కూడా మంచి దర్శనం జరిగి చాలా హ్యాపీగా ఇంటికి వెళ్ళే పద్ధతిలో ఈ యొక్క జాతర జరగాలని చెప్పి కోరడం జరిగింది. మరి ఈ జాతరలో డిస్కస్ చేస్తున్న సమయంలో వివిధ సమస్యలు మా దృష్టికి వచ్చినప్పుడు మామూలుగా 12 నుంచి 18 వరకు జరుగుతుంది. మెయిన్ జాతర 14 నుంచి 15 వరకు జరుగుతుంది. దీనికి ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో, ఈఓ గారి ఆధ్వర్యంలో, ఏసీ గారి ఆధ్వర్యంలో వీరందరి కోఆర్డినేషన్లో అన్ని డిపార్ట్మెంట్స్తో కలుపుకొని ఈ యొక్క జాతర ముందుకు పోవడం జరుగుతుంది. ముఖ్యంగా శానిటేషన్ విషయంలో మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. బాత్రూమ్స్ ఎక్కువగా కట్టాలి, మొబైల్ టాయిలెట్స్ కూడా పెట్టాలి, శానిటేషన్ మెయింటైన్ చేయాలి. ముఖ్యంగా శానిటేషన్కు సంబంధించినటువంటి సిబ్బంది గుడికి సంబంధించిన వాళ్ళు ఉంటారు, టెండర్ ద్వారా వచ్చే వాళ్ళు ఉంటారు, గ్రామ పంచాయతీ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, కార్పొరేషన్ నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ కూడా మానిటర్ చేయడానికి కొంతమందిని వాళ్ళ మీద సూపర్వైజింగ్ కోసం పెట్టమని చెప్పడం జరిగింది. ఓన్లీ ప్రెమిసెస్ ఏరియాలోనే కాకుండా ప్రెమిసెస్ చుట్టుపక్కల ఎంతవరకు భక్తులు ఉంటారో అంతవరకు కూడా ఈ శానిటేషన్ అనేది తప్పనిసరిగా చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మేము కార్పొరేషన్ నుంచి పెద్ద పెద్ద బిన్స్ ఏవైతే ఆ కంట్రోల్ రూమ్ల నుంచి పదే భక్తులకి అనౌన్స్మెంట్ చేస్తూ భక్తులను షాప్స్ వాళ్ళకు కూడా వాళ్ళకు ఒక ప్రెమిసెస్ వరకు కూడా వాళ్ళ బాధ్యత ఉంటుంది. ఆ ప్రెమిసెస్ లోపల చెత్త ఉంటే ఆ షాప్స్ వాళ్ళే బాధ్యులు, వాళ్ళే ఫైన్ కట్టాల్సిన బాధ్యత ఉంటుంది. వెహికల్స్ కూడా అడ్డదిడ్డంగా ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేస్తే కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పాము. ఆ వెహికల్ నెంబర్ తీసుకొని వాళ్ళకు కూడా ఫైన్ వేయాలని చెప్పాము. దానివల్ల ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్ వేసేసి లాక్ వేసేసి వెళ్ళిపోతారు. దాంతో ట్రాఫిక్ జామ్ అవడము, భక్తులకు ఇబ్బంది అవడం జరుగుతుంది. అంతేకాదు సంవత్సరంలో జోగులాంబ గద్వాల్ జిల్లా పరిధిలో 2278 కేసులు నమోదయ్యాయి. 2022 సంవత్సరంలో 2019 కేసులు నమోదయ్యాయి. గేమింగ్ జూదం యాక్ట్లో 18 కేసుల్లో 134 మందిపై కేసులు నమోదు చేసి 4,22,205 రూపాయలు స్వాధీనం చేశారు. నకిలీ విత్తనాల్లో ఒక కేసులో కాగా 80 కిలోల విత్తనాలు స్వాధీనం చేశారు. పీడిఎస్ రైస్ అక్రమ రవాణాపై 24 కేసుల్లో 35 మందిపై కేసు నమోదు. 774.7 క్వింటాల బియ్యం స్వాధీనం చేశారు. ఇసుక సంబంధిత విషయంలో 90 కేసులు కాగా 155 మందిపై కేసులు నమోదు చేసి 2018 వాహనాలు సీజ్ చేయడం జరిగింది. లోక్ అదాలత్ ద్వారా 5,288 కేసులు పరిష్కరించబడ్డాయి. NBWS 340 ఎగ్జిక్యూటెడ్ చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్లో పులి సంబంధించిన
ఏమేం జరిగింది డేటా క్రైమ్ డేటా రిగార్డింగ్ అండ్ మా మొత్తం ప్రయత్నం ఏంటి అవి గురించి మేము మీకు ఈరోజు చెప్తాము. అండ్ నాతోటి నా అడిషనల్ డిఎస్పీ రవి, తర్వాత ఎస్డిపిఓ గద్వాల్ వెంకటేశ్వర్లు, డిఎస్పీ ఏఆర్ ఇమాన్యుల్ అండ్ గద్వాల్ సిఐ శ్రీనివాస్. మేము మొత్తం మీ డౌట్స్ కూడా క్లియర్ చేస్తాము. తర్వాత మా జిల్లా గురించి మీకు మొత్తం చెప్తాము. శ్రీనివాస్, మేము మొత్తం మీ డౌట్స్ కూడా క్లియర్ చేస్తాము. తర్వాత కూడా జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్లో వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు డిస్పోజ్ 5,288 కేసెస్. ఈ కేసెస్ డిస్పోజల్ కారణం పార్టీస్ కూడాకి ప్రాబ్లం లేదు. అండ్ యుఐ ది అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ జ్యుడిషియరీ బోత్ విల్ బి రెడ్యూస్డ్. తర్వాత ఎన్బిడబ్ల్యూస్ మీద మేము చాలా ఫోకస్ చేశాము. ఈసారిలో 340 ఎన్బిడబ్ల్యూస్ మేము ఎగ్జిక్యూట్ చేశాము. అండ్ క్రైమ్ గురించి ఒకసారి తెలిసితే ఈసారిలో క్రైమ్ కొంచెం పెరిగింది, కానీ ఓన్లీ నాన్ గ్రేవ్ క్రైమ్. మొత్తం గ్రేవ్ క్రైమ్స్ మొత్తం దే హ్యావ్ డిక్రీజ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్ కేసెస్, రైటింగ్ కేసెస్, గ్రీవియస్ హర్ట్ అండ్ రోడ్ యాక్సిడెంట్ కేసెస్. ఈ మొత్తం కేసెస్ ఇన్ కంపారిజన్ టు 2022-23లో కొంచెం ఇట్ హ్యాస్ డిక్రీజ్డ్. తర్వాత ఈ ఎలక్షన్ కి టైంలో 2023 తెలంగాణ స్టేట్ లెజిస్లేటివ్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు కంప్లీట్ ఇట్ సక్సెస్ఫుల్లీ విదౌట్ ఎనీ మేజర్ ఆర్ ఎనీ మైనర్ law and order issues. And for this I will give మేము చాలా ఫోకస్ చేశాము. ఈసారిలో 340 ఎన్బిడబ్ల్యూస్ మేము ఎగ్జిక్యూట్ చేశాము. అండ్ క్రైమ్ గురించి ఒకసారి తెలిసితే ఈసారిలో క్రైమ్ కొంచెం పెరిగింది, కానీ ఓన్లీ నాన్ గ్రేవ్ క్రైమ్. మొత్తం గ్రేవ్ క్రైమ్స్ మొత్తం దే హ్యావ్ డిక్రీజ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్ కేసెస్, రైటింగ్ కేసెస్, గ్రీవియస్ హర్ట్ అండ్ రోడ్ యాక్సిడెంట్ కేసెస్. ఈ మొత్తం కేసెస్ ఇన్ కంపారిజన్ టు 2022-23లో కొంచెం ఇట్ హ్యాస్ డిక్రీజ్డ్. తర్వాత ఈ ఎలక్షన్ కి టైంలో 2023 తెలంగాణ స్టేట్ లెజిస్లేటివ్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు కంప్లీట్ ఇట్ సక్సెస్ఫుల్లీ విదౌట్ ఎనీ మేజర్ ఆర్ ఎనీ మైనర్ law and order issues. And for this I will గద్వాల్ జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో ఐజాపట్నంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ శంకాపురం రాముడు ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే విజయుడు అనంతరం క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. దయచేసి ఫోటో దిగిన వెంటనే ఈ ఊళ్ళో కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. దయచేసి చేసుకోకండి, దయచేసి చేసుకోకండి. పెద్దలు దయచేసి స్టార్ట్ అయినాయి కాబట్టి దాదాపు 1500 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని కష్టయాత్రలుగా ప్రతిజ్ఞ జరిగింది. దయచేసి ఫోటో దిగిన వెంటనే ఈ ఊళ్ళో కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. దయచేసి చేసుకోకండి, దయచేసి చేసుకోకండి. పెద్దలు దయచేసి స్టార్ట్ అయినాయి కాబట్టి దాదాపు 1500 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు. దయచేసి ఎవరు చేసుకోకండి. డిప్యూటీసీలు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, మరియు సర్పంచ్లు కానివ్వండి, అన్నిట్లో కూడా ఉండాలని కూడా తెలియజేస్తున్నాయో నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మనం ఎప్పుడు కూడా ఏదో ఒక కార్యక్రమం, ఏదో ఒక మంచి పని చేస్తూ ముందరకు పోవాలని చెప్పేవారు. ఆయన ఆశయంలో భాగంగానే, తిరుమల రెడ్డి గారు ఆశయంలో భాగంగానే ఈ గెట్ టుగెదర్ కొత్త సంవత్సరంలో ప్రజల జీవితాల్లో ఆనందం నింపుతుండగా ఏడాది ఆరంభంలోనే కొన్ని విషయాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఇది సామాన్యుల జేబులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతోంది. వచ్చే ఏడాది చాలా పెద్ద మార్పులు వస్తున్నాయి. లోక్సభ ఎన్నికలు కూడా 2024లోనే జరగాల్సి ఉంది. ఇది కాకుండా సిమ్ కార్డులు, జీఎస్టీకి సంబంధించి
పెద్ద అప్డేట్ కూడా వచ్చేసింది. మొత్తం మీద జనవరి 1 నుంచి 8 విషయాలు మారుతున్నాయి. ఇందులో గ్యాస్ సిలిండర్ ధర నుంచి వాహనాల ధర వరకు అన్నీ ఉన్నాయి. జనవరి 1 నుంచి 1 సంవత్సరం పాటు మూసివేయబడిన యూపీఐ ఖాతాలు మూసివేయబడతాయి. బ్యాంకులు, పేటీఎం, ఫోన్పే, గూగుల్ పే వంటి థర్డ్ పార్టీ యాప్లు కూడా జనవరి 1 నుంచి అటువంటి యూపీఐ నుండి డియాక్టివేట్ అవుతాయి. అంటే అన్ని యూపీఐ ఐడీలను అనుకుంటే పొరపాటే. ఏడాది పాటు ఎలాంటి లావాదేవీలు జరగని యూపీఐ ఐడీలను మాత్రమే డియాక్టివేట్ కానున్నాయి. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గలు 9 నేషన్ టీవీ.